క్షణంగా చూడు. వేమన గారికి ఇచ్చిన ట్రీట్మెంట్ ఏదో కాస్త అమ్మో ఆవిడ విశ్వరూపం బంపర్ బంపర్గా ఉందిగా. ఒక్కసారి నన్ను స్పర్శించు. సరే టచ్ చేసి చూద్దాం. ఏముంది, కరెంట్ ఏమీ లేదు. అబ్బే రా మావా, రమ్మంటున్నాను కదా, నేనున్నాను కదా, రా రా మావా. అక్కడుంది ఎవరో తెలుసా? దేశముదురులో అంచుగా ఉంది కదా, అంతకంటే బాగుంటది, అంతకంటే బాగుంటది. అలా కాదు, ఈ ఒక్కసారికి నా మాట విను, రా. ఓం అంబికా జంబికా జాంబాంబిక, ఓం అంబికా దర్బార్ బత్తి. ఓం అంబికా జంబికా జాంబాంబిక. ఓం ఓం ఎవడో ఫారిన్ భక్తుడు మనకు సమర్పించాడు. బాగుంది బ్రాండ్. ఏం చేద్దామంటావు మరి? వేద్దాం ఒక రౌండ్. ఆ బాలిక బంబం బోలే బంబం బోలే బంబం బోలే బంబం బోలే. ఆహా, అమ్మ బాబాయ్, చూస్తుంటేనే నోట్లో లాలాజలం ఊరిపోతుంది. ఎవడో భక్తుడు ఫోన్ చేస్తున్నట్టున్నాడు. చెప్పు బాలక, ఏంటి అపాయింట్మెంట్ ఇచ్చానా? టైం ఎంత? 3:30. ఓహో మీరా? పిలిపిత్రి బాధ నుంచి వస్తున్నారు కదూ? రండి మీరు. ఓం స్టాఫ్ బ్లాక్ ఆయ నమః. అమ్మా నమస్కారం. నమస్కారం సాధ్వి. ఆశీస్సులు ఆశీస్సులు. బాలక, వృద్ధ వృద్ధ రండి. లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు కూర్చోండి. మహాభాగ్యం సాధ్వి, నీ ఎడమ చేతి వ్యవహారం నాకు దక్కింది. కోదమట్టంగా ఉంది ఫిగరు. మీ నామధేయములేమి? నా పేరు సాంబడండి. సాంబడు. అబ్బో టచ్. నా పేరు రంగడండి. రంగడు. వాట్ ఇస్ దిస్? సాంబడు రంగాడు. దీని లెక్కలు సెక్సీగా ఉన్నాయి. రంగా ఇజ్ ఈక్వల్ టు కప్లింగ్. కప్లింగ్ మే ధడ్ధడ్, కప్లింగ్ మే ధడ్ధడ్. బాలక, వీడు నీకేమవుతాడు? మేనమామ అవుతాడండి. వృద్ధ, ఈయన మీకేమవుతాడు? నా మేనల్లుడండి. ఓహో, మేనమావకి మేనల్లుడు అవుతాడు, మేనల్లుడికి మేనమావ అవుతాడు. మందెక్కువైనట్టుంది, మందెక్కువైనట్టుంది. భక్తులారా, తీర్థమేమైనా పుచ్చుకుంటారా? సాధ్వి, ఆల్రెడీ ఇక్కడ ఏపీ గోల్డ్ మెడల్ స్మెల్ వస్తుంది. కనిపెట్టినావురా, బుర్రగలవాడివేరా. అదిగో అక్కడుంది, వెళ్ళి తీసుకురా. మందు ప్రసాదం అంటే చాలు ప్రాణం లేచొస్తుంది. ఇదిగోండి తీర్థం. సాధ్వి, మందు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ధన్యోస్మి.
వృద్ధా చాలా సంతోషం. రాజులైనప్పుడు సరంగు నువ్వు రారద పోరాదం. అబ్బా, మరి మీ బాలక వాడికి అలవాట్లేదండి, పాలు పీకుతాడు. మంచి లక్షణం. మీరు వచ్చిన పని ఏమి? సాధ్వి, మా మేనమావకి ఇంకా పెళ్లి కాలేదు. ఆయనకి పెళ్ళి అయితేనే నాకు పెళ్ళి అయిద్ది. మరి దీనికి పరిష్కారం? ఓహో, పెళ్లి సమస్య. ఆ, వృద్ధా, నీకు పెళ్లి కాకపోవడానికి కారణమేమి? అది మరి అది నా వయసు వచ్చినప్పటి నుంచి చెప్పాల్సి వస్తుందండి. ఏది నీ కుడి చేయిని ఇలా చూపించు. ఇదిగో చూడండి. అమ్మో, దీని చేతిలో నా చెయ్యి స్మూత్ గా ఉంది. అబ్బా. అమ్మో, దీని చేతిలో నా చెయ్యి స్మూత్ గా ఉంది. అబ్బా, బాగా అరిగిపోయిందిరా. వయసు వచ్చినప్పటి నుంచి ఉపయోగిస్తున్నావు. అవునండి. చెయ్యి కూడా పనికి రాకుండా పోయింది. అదే చదివి నా సమస్య. చేతి వృత్తిని నమ్ముకుని దెబ్బైపోయాను. అంటే ఇప్పుడు నీ పరిస్థితి అదే సాధ్వి. ఇప్పుడు బుల్డోజర్లు క్రేన్లు వచ్చినా సరే లేపలేని పరిస్థితి నాది. అంత దారుణంగా ఉపయోగించావు. ఏంట్రా ఇది? నీ వస్తువు మహాబలహీన పడిపోయింది. అవును సాధ్వి. సాధ్వి, ఆ వస్తువుకేదో రిపేర్ చేయించి ఆయనకి పెళ్ళయ్యేలా చూడు. అప్పుడే నాకు పెళ్ళి అవుతుంది. ఏం చెప్తుందో ఏమిటో. వృద్ధా, గతంలో ఏమైనా వైద్యం చేయించుకున్నావా? అంటే అది చేయించుకోకపోవడం ఏంటండి? ఇంగ్లీష్ వైద్యం, హోమియో వైద్యం, అల్లోపతి, హోమియో, తిరుపతి అన్ని పత్తులు వాడేశాను. ఒక డాక్టర్ గారు అయితే 2 కేజీల రాయి వేలాడగట్టాడు. ఇంకో డాక్టర్ అయితే 150 గాలిపటాలు ఎగరేశాడు. ఓహో, అయినా సరే తుస్తుంబర్తు చలనమే లేదు. అంటే నీది టోటల్ గా డెడ్ ప్రాజెక్ట్ అన్నమాట. అది దీనికి తప్ప దేనికి పనిచేయదు. అర్థమైంది. ఓం బంబం బోలే, ఓం బంబం బోలే. సాధ్వి, అంబ ఏమైనా పలికిందా? పలికిందిరా. నీ గురించి చాలా విషయాలు చెప్పింది. నువ్వు గతంలో మనుషుల్నే కాకుండా పశువుల్ని యూజ్ చేసావంట. ఒరే, ఇలా చేసావా? ఇవన్నీ అంబ చెప్పిందండి. చెప్పిందిరా. అందుకే ఇప్పుడు నువ్వు దేనికి పనికి రాకుండా కోళ్ళని కూడా వదల్లేదారా సన్నాసి? సాధ్వి, వాడంత నీచుడో దుర్మార్గుడో ఊరందరికి తెలుసు. ఇప్పుడు పరిష్కారం చెప్పండి. బాలక, నీ కుడి చేయి చూపించు. ఇది ఏంట్రా బాగా అరిగిపోయింది? నీది కూడా మీ మేనమావ పోలికేనా? అంత కాదులే గాని కొన్ని పోలికలు వచ్చాయి. వాడికైతే పక్షవాతం వచ్చేలాగా చెయ్యకపోయింది. ఇప్పుడు వాడి వస్తువు రిపేర్ చేయడం అంటే మాటలా? ఖర్చవుద్ది. ఇది రిపేర్ చేయకపోతే నా జీవితం వేస్టేగా. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా వస్తువు రిపేర్ అయ్యేలా చూడు సాధ్వి. వృద్ధా, బోలోజీ, కనీసం 7 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అబ్బో, చాలా పెద్ద ఖర్చే. లింగ రిపేర్ అంటే మామూలు విషయం అనుకున్నావా? బోలెడన్ని శక్తుల్ని ఆవహించాలి, దాన్ని రిపేర్ చేయాలి.
అది నీ ఆధీనంలోకి రావాలి. ఓకే. కాబట్టి ఖర్చు అవుతుంది. అంత ఇచ్చుకోలేను కానీ ఏదో 3 లక్షల దాకా. బాలక, మీ మేనమావ సందేహిస్తున్నాడు. అది అతనికి వస్తువు రిపేర్ కావాలా లేదా డబ్బుల మొహం చూసుకుంటాడా? ఆడు 3 అన్నాడు కదండి, నేను ఒకటి ఎక్స్ట్రా ఇస్తా, మొత్తం 4. వాడి ఇంజిన్ రిపేర్ చేయండి, 4 లక్షలు. 1 2 3. సరే, నాకు లాస్ అయినా చేసి పెడతాను. ఏయ్, అమ్మో, ఒప్పుకుంది. ఒరే బాగా మాట్లాడవురా. ముందుగా ఈ పరీక్షలు పెడతాను వృద్ధుడికి. సరే. వృద్ధ, నీ చెయ్యి లైవ్ నాడీ పట్టుకోవాలి. నీకొక ఫోటో చూపిస్తాను. ఆవిడ ఈ ప్రపంచం అంతటిలో ఒక పెద్ద దేవకన్య. అమ్మయ్య, ఆమెను చూస్తే నీకేమైనా స్పందన కలుగుతుందేమో కనుక్కుంటాను. ఇదిగో సన్నీ లియోన్, సన్నీ లియోనా? దీని వీడియోలు ఎప్పుడో 2000 సంవత్సరంలోనే తుక్కుగా చూసేసానుగా. ఏమాత్రం హీట్ లేదు. ఈ పిల్లతో ఎప్పుడో అయిపోయింది. నాడి పని చేయటలేదు. ఏముంది, రొటీన్ దెబ్బ. ఓం బంబం బోలే. సన్నీ లియోన్ ఏంటి? లేదు. ఫారెన్ లో ఉన్న లేడీస్ మొత్తం వాళ్ళ ఫిల్ములన్నీ చూసి యోగిలా బోలే. లేదు, ఇంకొక పరీక్ష పెడతాను. అలాగే. ఇదిగోండి, వీడియో ఆఫ్ చేయండి. ఇప్పుడు వృద్ధ, ఇప్పుడు నీకు 2 తెలుగు రాష్ట్రాలకు ఊపేస్తున్న ఒక గొప్ప వనిత వీడియో చూపిస్తాను. చూసి స్పందించు. చూడు, పట్టుకో. ఇదో పెద్ద డన్లప్ పరుపు, గాలి ఊదిన బెలూను, పిప్పళ్ళ బస్తాలాగా ఉంటుంది. దీని వీడియో చూసి నేను టెంప్ట్ అవడమా? ఎప్పుడో చచ్చిపోయింది, వాడిపోయింది, రాలిపోవడానికి సిద్ధంగా ఉంది. అసలు దీనికి డెప్త్ ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఏదైనా స్పందన ఉందా వృద్ధ? అబ్బే, ఇలాంటి పిలిపిత్రి వీడియోలతో నాకు స్పందన రాదు సాధ్వి. అయితే నీది చాలా డెడ్ ప్రాజెక్ట్. ఆపండి ఈ చండాలన్నీ. నిన్నెవడూ బాగు చేయలేడు. లాభం లేదు. ఇక నేనే రంగంలోకి దిగాలి. ఓం బంబం బోలే. సాధ్వి, మీరే రంగంలోకి దిగి మా మామ వస్తుంది కదా. సరే, 4 లక్షల్లో ఎంత ఇస్తావో అడ్వాన్స్ ఇవ్వు బాలిక. ఇచ్చేయరా బాబు, దీని ట్రీట్మెంట్ అంటే తహతహగా ఉంది. అడ్వాన్స్ 1,00,000 రూపాయలు. మహాప్రసాదం. బంబం బోలే. అబ్బో, చంద్రుణ్ణి చూస్తే కమలం వికసించినట్టు, సూర్యుణ్ణి చూస్తే సముద్రం ఉప్పొంగినట్టు నీకు కప్లింగ్ వైద్యం చేయిస్తాను. నీ 13వ ఏట ఉన్న యవ్వనాన్ని తిరిగి ఉప్పొంగేటట్టు చేస్తాను. అదే కదా నాకు కావాల్సింది. ఆగారేంటి సాధ్వి, ప్రయత్నం చేయండి. ఆగరా బాలక, గడియల కోసం చూస్తున్నా. గడియలు 1 2. వీడిదసలే శునకా నక్షత్రం. సమయం తీసుకుంటున్నా. వృద్ధ, నీ మొదటి క్రష్ ఎవరో చెప్పు. చెప్తాను సాధ్వి. 1972 వైజాగ్ రామకృష్ణ బీచ్. సముద్రం ఉప్పొంగుతుంది. దానికన్నా రెట్టించిన వేగంతో నా యవ్వనం ఉరకలు వేస్తుంది.
ఒక సాయం సంధ్యా వేళ నేను సముద్ర తీరంలో నడుచుకుంటూ వెళ్తున్నాను. దూరంగా ఒక స్త్రీ నాకు నచ్చింది. మసక వెలుతుల్లో అందంగా కనిపించింది. నన్ను చూసి సైగ చేసింది. నేను ఒడివడిగా నడుచుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళాను. ఆమె నన్ను కౌగిలించుకుంది. నేను ఆవిడను కౌగిలించుకున్నాను. ఆ ఇసుకలో దొర్లుకుంటూ 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 నేను ఆమెతో సంగమించాను. అంతా అయ్యాక టార్చ్ లైట్ వేసి చూశాను. ఇంతకీ అది ఆడది కాదు, మాడ పాడు. చీచి, బంబం బోలే. అందుకేరా నువ్వు తేడాగా మిగిలిపోయావు. సమయం ఆసన్నమైంది. నీకు వైద్యం చేస్తాను. పద లోపలికి. నువ్వంటే నాకెంతో ఇష్టం. నువ్విక్కడే ఉండు నాయన, నువ్విక్కడే కూర్చో. నేను వెళ్ళి వైద్యం నీ మేనమావకు చేసి వస్తాను. ఒక పిల్లకి ఒకరికే వైద్యం. ఓ బంబం పోలే. ఏం రిపేర్ చేస్తుందా? చిలక కొట్టుడి కొడితే చిన్నదాన పలక మారిపోతావే. వృద్ధా, నన్ను తీక్షణంగా చూడు. మొదట్లో టెంప్ట్ అయ్యాను కానీ తీరా దగ్గరగా చూస్తుంటే లేదేంటి చూస్తున్నాడు. చూస్తున్నాడు. ఏమి అనిపించట్లేదు సాధ్వి. అవునా, నీకు ఇంకొక యాంగిల్ చూపిస్తా. దీని బ్యాక్ బాగానే ఉంది కానీ ఎందుకో ఎక్స్పీరియన్స్ తోటి మనకు అంతే టెంప్టేషన్ కలగటం లేదు. సాధ్వి, ఇంతకు ముందు కన్నా నీరసం వచ్చింది. అవునా? అవును సాధ్వి. వృద్ధా, నా శరీరం 1000 వాట్స్ కరెంటుతో నిండి ఉంది. ఎంతో మంది నన్ను టచ్ చేశారు. షాక్ కొట్టింది. గిలగిలా కొట్టుకొని చచ్చారు. ఒక్కసారి నన్ను స్పర్శించు. సరే, టచ్ చేసి చూద్దాం. ఏముంది, ఎంతమంది చేతులు పట్టుకోలేదు. కరెంట్ ఏమీ లేదు. అబ్బే, ఏమీ ఫీలింగ్ లేదు సాధ్వి. వాట్? ఏమిరా నీ రోగము? 1000 వాట్స్ కూడా నీకు పని చేయటలేదంటే నువ్వు మామూలోడి కాదు. ఏంటి, 1000 వాట్స్ కూడా నీకు పని చేయలేదా? కుర్చీని మడత పెట్టి దానిపైన నిన్ను కూర్చోపెట్టాలరా. వృద్ధా, నీ బాడీలో ఏ మూలాన కూడా స్పందన కనిపించట్లేదు. టోటల్గా డెడ్ ప్రాజెక్ట్ నువ్వు. ఐడియా, నీకు వేమన గారి వదిన గారు ఇచ్చిన ట్రీట్మెంటు నేను నీకిస్తాను. నువ్వు బయట వెయిట్ చెయ్యి. నేను పిలిచినప్పుడు రా. లోపలికి రా. నన్ను తీక్షణంగా చూడు. వేమన గారికి ఇచ్చిన ట్రీట్మెంట్ ఏదో కాస్త, అమ్మో, ఆవిడ విశ్వరూపం బంపర్గా ఉందిగా. ఏదో అలజడి, ఎక్కడో కదలిక. చెమట్లు పడుతున్నాయి కదా, కొంచెం పర్వాలేదు. హీట్ ఎక్కుతుంది పరిస్థితి. ఎక్కడో మూలన పడిపోయిన నా యవ్వనం రీసైక్లింగ్ అయిపోతుంది. పర్వాలేదు, పరిస్థితి పుంజుకుంది ఇప్పుడు. ఓ డిగ్రీస్ మీద పెరిగిపోతుంది హీటు. అమ్మ, ఏమి ట్రీట్మెంటు ఇది! మామూలు ట్రీట్మెంట్ కాదు కదా, నా పాలిట వరము. ఓహో, కసిగా ఉంది.
కసిగా ఉంది, కలవక కలిసినందుకే కస్సుమంటుంది, కస నిన్ను కాటేమంటుంది, కసిగా ఆగు. ఉంది, కసిగా వృద్ధా, ఉంది. పూర్తయింది, బయట కూర్చో. వెళ్ళు, మేడం వెళ్ళవయ్యా, వెళ్ళు. ఓకే ఆపకరు దూకేస్తా ఓం పం పం పూలు. మేడం వచ్చేస్తుంది. ఏం జరుగుతుంది ఆపకరా, ఏనుగుల బలాన్ని పట్టుకుని వెనక్కి తూచేస్తున్నావా? వదలరా అల్లుడా, వదులు, దాని సంగతి తేల్చేస్తాను. వదలరా నువ్వు, వదిలేయరా, నీకెందుకు వచ్చిన కర్మ, నేను ట్రీట్మెంట్ చూసుకుంటాను. పూర్తయింది. మిగిలిన డబ్బులు అక్కడ పెట్టి వాడిని తీసుకొని వెళ్ళు. దేన్నో ఒకదాన్ని బుక్ చేయి. ఓయో రూమ్ కి పంపించు. ఆ తర్వాత పెళ్ళే చేసుకుంటారో పెటాకులే చేసుకుంటారో మీ ఇష్టం. వద్దురా, వద్దులు, నాకు ఓయరు వద్దు, వేరే ఫిగర్ వద్దు, ఈవిడితోనే వ్యవహారం నడవాలిరా, వద్దులర్రా. ఒళ్ళమ్మి తిక్కరేగింద, ఒళ్ళంతా తిమ్మిరెక్కింద, తిక్కరేగి తిమ్మిరెక్కి పైరగాలి బయట తీసి